నమస్తే. ప్రస్తుతం మనతో పాటు సతీష్ మాదిగ ఉన్నారు. ఇవాళ తెలంగాణ మాదిగ సదస్సు ఏర్పాటు చేశారు. ప్రధానంగా ఎస్సీ వర్గీకరణకు సంబంధించినటువంటి భవిష్యత్ కార్యాచరణకు సంబంధించినటువంటి విధి విధానాల గురించి ఒక తీర్మానాన్ని కూడా ప్రవేశపెట్టారు. సో ఒకసారి మాట్లాడదాం సతీష్ మాదిగ గారితో. సతీష్ గారు, ఏదైతే సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు కావచ్చు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నిండు అసెంబ్లీ సాక్షిగా కూడా ప్రత్యేక ఆర్డినెన్స్ తీసుకొస్తామన్నటువంటి ఒక హామీ ఇచ్చారు. ఇవాళ తెలంగాణ మాదిగ సదస్సును ఏర్పాటు చేశారు. ఈ సదస్సులో తీర్మానం ఏం ప్రవేశపెట్టారు? ఈరోజు జరిగిన సదస్సు పూర్తిగా మాదిగలతోనే జరిగిన సదస్సు. అంటే దీంట్లో ఉపకులాలు వాళ్ళు ఎవరు లేరు, ఓన్లీ మాదిగలే. అంటే ఏ మాదిగలకైతే న్యాయం జరగాలని పోరాటం చేసిన మొదటి నుంచి 30 ఏళ్ళ నుంచి ఆ మాదిగలతోనే ఒక సమావేశాన్ని నిర్వహించడం జరిగింది. ఎందుకొరకు అంటున్నారు, ఎందుకొరకు ఈ మాదిగలు సపరేట్గా పెట్టవలసి వచ్చిందంటే, గతంలో ఎస్సీ రిజర్వేషన్ ఉమ్మడిగా ఉన్నప్పుడు మా సోదరులు ఎవరో ఎత్తుకుని పోయినని మేము ఆందోళన చేసినాం, మా హక్కులు తీసుకోపోతున్నది. అదే సమయంలో ప్రస్తుతము ఇప్పుడు సుప్రీంకోర్టు తీర్పు వచ్చిన తర్వాత ఈ వర్గీకరణ జరుగుతున్న ఈ సమయంలో కూడా వర్గీకరణ చేస్తున్న అర్హత కలిగిన ముఖ్యమంత్రి గారు ఈరోజు అసెంబ్లీలో సుప్రీంకోర్టు తీర్పు వచ్చినప్పుడే అసెంబ్లీలో స్పష్టంగా చెప్పిండు, నేను సపరేట్ ఆర్డినెన్స్ తీసుకొస్తాను, ప్రత్యేకమైన అసెంబ్లీ సమావేశం పెట్టి నేను దీని తీసుకొస్తానని చెప్పడం జరిగింది, చట్టబద్ధ చేస్తానని చెప్పడం జరిగింది. అయితే ఈ సమయంలో కూడా ఇక్కడ మాదిగలకు రైట్స్ హక్కులు చేజారిపోయిన పరిస్థితి వచ్చింది. అంటే ఈరోజు మంత్రివర్గంలో లేరు మాదిగలు, ఎంపీలుగా లేరు, రాజ్యసభలో లేరు, లోక్సభలో లేరు. ఎందుకు రాష్ట్రంలో దాదాపు 40 లక్షలకు పైగా ఉన్నటువంటి మాదిగలకు అటు పార్లమెంట్లో లేరు, ఇటు అసెంబ్లీలో లేకపోతున్నారు, మంత్రివర్గంలో లేకపోతున్నారు? కారణం ఏంటి? ఇప్పుడు ముఖ్యంగా విషయం ఏంటంటే, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో మా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాకముందు, అంటే కాంగ్రెస్ పార్టీ 10 ఏళ్ళ నుంచి బాగా వీక్గా ఉండడము, అదే సమయంలో టీఆర్ఎస్ పార్టీ చాలా బలంగా ఉండడం, టీఆర్ఎస్ను కొట్టాలంటే చాలా బ్రహ్మాండంగా అందరూ ప్రజలందరూ కూడా ఏకం చేస్తూ, మాకు ప్రధానంగా మొదటి నుంచి కూడా రేవంత్ రెడ్డి గారు మాదిగల పక్షపాతిగా ఎస్సీ వర్గీకరణను విషయంలో నేను కట్టుబడి ఉన్నాను, మీ ఎంపటి మీకు అన్యాయం జరిగితే నేను మీకు అండగా ఉన్నానని చెప్పేసి అని మాకు అండగా నిలబడ్డాడు ఆయన. మాకు పార్లమెంట్లో మాదిగలకు అవకాశాలు రాకపోయాయి, మంత్రివర్గంలో కూడా అవకాశం రాకపోయాయి. కానీ సుప్రీంకోర్టు ఏదైతే తీర్పు ఇచ్చిన వెంబడే ఎవరు అడగకముందే అసెంబ్లీలో చెప్పడం అనేది, వర్గీకరణ చేస్తామని చెప్పడం అనేది మాకు చాలా సంతోషం అనిపించింది. అయితే నెంబర్ కాడ ఖచ్చితంగా నెంబరింగ్ అనేది రావాలని ఒక తాపత్రయంతో జరిగింది. మేము ముఖ్యమంత్రి గారు మాకు అన్యాయం చేస్తారని కాదు అక్కడ జరిగింది. వాస్తవానికి అన్ని సమీకరణలు కూడా కాంగ్రెస్ పార్టీ బలంగా గెలవాలి, బలంగా ఉండాలి, బలంగా మెంబర్స్ పెరగాలని చెప్పేసి అనే దాంట్లో నడిచిన ఆ రకంగానే వ్యవహారం జరిగింది. అంతే తప్ప మాకు అన్యాయం జరిగేదని అనే పరిస్థితి కాదు. కానీ ఇప్పుడు మేము ఏమంటున్నామంటే, వర్గీకరణ వచ్చింది, సుప్రీంకోర్టు న్యాయం తెలిపింది. తెలంగాణలో ప్రస్తుతం మేము 48 లక్షల మంది ఉన్నాం. ప్రజెంట్ 2001 సెన్సెస్ 40 లక్షలు. ఇప్పుడు 20 ఏళ్ళు అయింది సెన్సెస్ జరిగి, 11 సెన్సెస్ ఉంది, పెరిగింది పాపులేషన్ పెరిగింది. అట్లనే మాల సోదరుల సెన్సెస్ కూడా ఉంది. మేము ఒకటే అంటున్నాం, మాల సోదరులు జనాభా ఎంత ఉంటే మాకన్నా ఎక్కువ ఉంటారు అనుకోండి, వాళ్ళకి ఎక్కువ వస్తుంది. ఎవరికి ఎంతో అనేది జనాభా నిష్పత్తి ప్రకారం గవర్నమెంట్ చేస్తుంది. మాకు నెంబరింగ్ అనేది వాళ్ళు మేము డిసైడ్ చేసుకునేది కాదు. సెన్సెస్ ప్రకారం, జనాభా నిష్పత్తి ప్రకారం మాకు న్యాయం జరుగుతుంది. ఎందుకొరకు మేము ఎక్కువ ఉన్నాం తెలంగాణలో, మాల సోదరులు కూడా ఉన్నారు, మాకన్నా వాళ్ళు ఎక్కువ ఉన్నారు, వాళ్ళకి ఎక్కువ వస్తుంది. అంతేకాని వాళ్ళకి ఎందుకు ఎక్కువ ఇచ్చినావు అని అడిగేటోళ్ళం మేము కాదు. కనుక ఈరోజు మేము చేసిన మీ యొక్క మీటింగు ఖచ్చితంగా మళ్ళీ వర్గీకరణలో కూడా మాదిగలకు రావాల్సిన రైట్స్, ఎందుకంటే ఈరోజు మాదిగ ఉపకులాలని చెప్పబడుతున్నాయి, 18 ఉంటాయి. అవి కూడా ప్రత్యేక కులాలే. మోచి ఒక కులమే ఎస్సీలో, చెమార్ ఒక కులమే, ఆ తర్వాత బైండ్ల కులమే. అయితే ప్రతిది కూడా ఏ కులం అయితే 59 కులాలు ఉన్నాయో తెలంగాణలో, క్యాస్ట్ సర్టిఫికేట్ కూడా అట్టి ఇస్తారు. మోచి ఉంటే మోచే ఇస్తారు, చెమార్ ఉంటే చెమారే ఇస్తారు, మాదిగ ఉంటే మాదిగనే ఇస్తారు. అట్లా ఏ కులానికి ఆ కులంగా ఉన్నారు కనుక, ఆ కులపోళ్ళే ఉన్నారు కనుక వాళ్ళ నిష్పత్తి ప్రకారం కూడా వాళ్ళకు న్యాయం జరగాలని కోరుకుంటున్నాం. కానీ మళ్ళీ ఇక్కడ క్లబ్ చేసి, మాదిగలకు క్లబ్ చేసి, వీళ్ళను మోచిలో కూడా మేము మాదిగలము, లేకపోతే బైండ్లలో మేము మాదిగలకే ఉన్నాము అని చెప్పేసి అని ఈ పరిస్థితి అనేది లేకుండా, ఖచ్చితంగా సామాజికంగా అన్ని వర్గాలకు ఫలాలు అందేటట్టుగానే వాళ్ళు చాలా మైక్రో జనాభా ఉన్నారు. మేము హైయెస్ట్ పాపులేషన్ ఉన్నాం, మాలలే కానీ మాదిగలమే కానీ. కనుక సామాజికంగా ముఖ్యమంత్రి గారు బాగా దీన్ని సర్చింగ్ చేసి మన గ్రూప్ 1 రిజల్ట్స్
వచ్చిన నియామకాల కన్నా ముందే ఈ వర్గీకరణ ఆర్డినెన్స్ తీసుకొచ్చి చేయాలని చెప్పేసి అని దానికి మాదిగలుగా మేము ఈ కార్యక్రమాలను తీసుకోవడం జరిగింది. థ్యాంక్ యూ సో మచ్. ఇది సతీష్ మాదిగా స్పష్టంగా చెప్తున్నాడు, మేమెంతో మాకంత అనేటువంటి నిష్పత్తిలో జనాభా లెక్కల ప్రకారం, జనాభా దామాషా ప్రకారం మాకు ఖచ్చితంగా వర్గీకరణ జరగాలంటూ చెప్తున్నారు. ఇక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు హామీ ఇచ్చారు, నమ్మకం ఉందంటూ కూడా ఆయన చెప్తా ఉన్నారు. సో చూద్దాం ఏం జరగబోతుంది, ఎటువంటి తీర్పు రాబోతుంది భవిష్యత్తులో అనేది. కెమెరా పర్సన్ అజయ్తో శ్రీశైలం, తొలి వెలుగు, హైదరాబాద్. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.